ఏమో చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిన ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రం మాత్రం పట్టిన బాగుపడతాననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార తట్టిన కనుక తన శరీరంలోని బాధ నివారణని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో గ్రహించి జనసమూహం తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుంట చూచున్నావే, నన్ను ముట్టింది ఎవరిని అడుగుచున్నావా అనేది. ఆ కార్యం చేసి ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జగన్ ఎరిగి భయపడి వడగుచి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎవరితో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచెను, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారణైనది, నీకు స్వస్థత కలుగునుగాక ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే విశ్వాసం అనే గురించి నేర్చుకుందాం. దేని గురించమ్మా? విశ్వాసం అంటే మనము దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలుగా మారిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. చూడండి, మరి ప్రభు మనం చూస్తున్నాడనే విశ్వాసం. మన ప్రభు చూచుచున్న దేవుడు నిన్ను నన్ను గమనిస్తున్నాడు. ఆయన ప్రతి క్షణము ప్రతి దినము కూడా మనల్ని గమనిస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. అయితే ఆయన చూస్తున్నాడని నీకు ఎలా తెలుస్తుంది? విశ్వాసం. ఏంటది? విశ్వాసం. ఇక్కడ మరి ఒక స్త్రీని చూస్తున్నాం. ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉన్నదట. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. పాపం ఆమె ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతో ధనం ఖర్చు పెట్టింది, తనకు ఆదాయం అంతా ఖర్చు పెట్టింది. మరి తన యొక్క తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు చూసిన ఆదాయం కానీ ఎలాగైనా సరే చాలా మంది డాక్టర్ల దగ్గర తిరిగింది, కానీ వ్యాధి తగ్గలేదు. నేను కూడా నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. బ్యాక్ పెయిన్, లోపల ఒక ట్యూమర్ ఉందని చెప్పారు. దాని నిమిత్తము డాక్టర్ దగ్గరికి ఆ చీరాలు వెళ్ళి, గుంటూరు వెళ్ళి ఎన్నో హాస్పిటల్ తెచ్చారు. కానీ ఏమాత్రం ప్రయోజనమో లేకుండా పోయినది. అంతేకాదు, డాక్టర్లు అన్నారు, నీకు చాలా కష్టమయ్యా, నువ్వు చాలా కష్టం, ఇది నీకు చాలా లక్షల్లో ఏదో కొద్ది మందికే నీకున్నటువంటి సమస్య వస్తుంది, నీకున్నటువంటి వ్యాధి చాలా అద్దుగా ఉంటుందని డాక్టర్లు కూడా భయపెట్టాడు. కానీ నా యేసయ్య నాకు వాగ్దానం ఇచ్చాడు ఇర్మియా గ్రంథం నుండి, యెహోవా నేను నిన్ను స్వస్థపరచెదను, నీ గాయములను మాన్పెదను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను నీ గాయములను మాన్పెదను, నేను నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నమ్మాను. ఇప్పటి వరకు అలాంటి సమస్య మళ్ళా తిరిగి నాకు రాలేదు. చూడండి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. అలాగే మనం కూడా మరి ఈ లోకంలో నిజమైన దేవుడి కొరకు అసలు దేవుడు ఉన్నాడా? చాలా మంది భక్తులైనటువంటి సాధు సుందర్ సింగ్ లాంటి వాడు ఎంతోమంది మరి ప్రయాసపడి వెతుకుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసు. ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు గొప్ప రక్షణ పొందుకుంటావు. ఆయన విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆయన విశ్వాసం వచ్చినప్పుడు దేవుని కాపుదల నీకు ఉంటున్నది. కాబట్టి ఆయన మన దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? చూచుచున్న దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఒక రోజున యేసయ్య శిష్యులు తీసుకొని గ్రామాన సువార్త ప్రకటించడం చూస్తూ ఉన్నాడు. వెళ్తా ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే, మరి జనసమూహం ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలందరూ గుంపులుగా వస్తున్నాడు. యేసయ్య మాటలు వినాలి, ఆయన చూడాలి అని వస్తున్నాడు. వస్తా ఉంటే ఈ యొక్క యవనస్తురాలికి, ఈ స్త్రీకి తెలిసింది యేసు ప్రభు వాళ్ళ గ్రామం వైపు వస్తున్నాడని. ఆయన గురించి ఈమె కొంచెం సమాచారం అనేది ఏంటి? యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన గొప్ప రక్షకుడు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు.
5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పంచారు? 5,000 మంది పంచారు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా 12 గంపలు మిగిలాయి. ఎన్నో అద్భుత కార్యాలు. కుంటివానికి కాళ్ళు ఇచ్చినట్టు, గుడ్డివాడిని కనులిచ్చి చనిపోయిన వారు లేపినట్లుగా ఎంతో సమాచారము యేసయ్య గురించి ఈ స్త్రీ ఉన్నది. అప్పుడు ఆమెలోకి విశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఎలాగైనా ప్రభుని చూడాలి, ఎలాగైనా సరే ప్రభునైనా కనీసం ఆయన వస్త్రాలను కొట్టుకోవాలి, ఆ వస్త్రాలైనా తాకాలి అని ఆమె ఏం చేసిందంటే ప్రయాసపడుతున్నది. కానీ చూస్తే చుట్టూ జనం గుంపులు గుంపులుగా ఉన్నారు, ప్రభుతో పాటు శిష్యులు కూడా ఉన్నారు చూడండి. కానీ ఆమె విశ్వాసాన్ని వదులుకోలేదు. ఎలాగైనా సరే ప్రభువుని పట్టుకోవాలి. ప్రభు ఇంత దూరంలో ఉన్నాడు అనుకో, అయిగా అంత దూరంలో ప్రభు ఉన్నాడు, చుట్టూరు జనం ఉన్నారు, అదిగో మన వాకిట అంత దూరంలో ఆ స్త్రీ ఉన్నది.